నగరం నిద్రపోతున్న వేళ జీహెచ్ఎంసీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు భాగ్యనగర తొలి పౌరుడు. అనుకున్నదే తడువుగా అర్ధరాత్రి మోటార్ సైకిల్పై గ్రేటర్లో చక్కర్లు కొట్టారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును తనిఖీ చేశారు. రోడ్లపై చెత్తా చెదారం, పనిచేయని స్వీపింగ్ మిషన్లు, పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థ అస్తవ్యస్తం. ఒకరి స్థానంలో మరొకరు విధులు. ఇలా ఒకటేమిటి, మరెన్నో చీకటి నిజాలను తెలుసుకున్న బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్ ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి పర్యటించారు మేయర్. అలసత్వంగా వ్యవహరిస్తున్న అధికారులను ఇక నుంచి నిద్రపోనివ్వనని హెచ్చరించారు బొంతు రామ్మోహన్. హైదరాబాద్ క్లీన్ హైదరాబాద్, స్వచ్ఛ హైదరాబాద్, మరి దాన్ని తీర్చిదిద్దే వరకు కూడా నిద్రపోయేది లేదు. మా అధికారులను కూడా నిద్రపోనీయం. గ్రేటర్లో మొత్తం 12 స్వీపింగ్ వాహనాలు, మూలన పడ్డ 6 వెహికల్స్, 12 వాహనాలకు బిల్లుల చెల్లింపులు. కార్మికులకు ఇబ్బంది లేకుండా రోడ్లను పరిశుభ్రం చేయడానికి ఏర్పాటు చేసిన స్వీపింగ్ మిషన్ల వినియోగంలో జరిగిన అవినీతి మేయర్ తనిఖీల్లో పట్టబయలైంది. నగరంలో చాలా చోట్ల మరి నగరంలో కార్మికులకు కొంత ఇబ్బంది అయిద్దని నైట్ పూట స్వీపింగ్ మిషన్లతోటి క్లీనింగ్ చేయాలన్న ఉద్దేశంతో జరుగుతున్న మరి క్లీనింగ్లో స్వీపింగ్ మిషన్లు మనకు అనుకున్నంతగా పనిచేస్తున్నట్టు కనబడతలేదు. చాలా స్వీపింగ్ మిషన్లు మరి రిపేర్లో మరి సెట్లనే కనబడ్డాయి. ఇంతకుముందు మేము సెట్ కూడా విజిట్ చేయడం జరిగింది. మరి వాళ్ళు రోజు ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి, ఎన్ని మిషన్లకు క్లెయిమ్ చేస్తున్నారు, ఇవాళ హైదరాబాద్లో మరి ఎన్ని మిషన్లు రోడ్ల మీద ఉన్నాయనేది కూడా సమాచారం తప్పకుండా రేపు తెప్పించుకుంటాం. ఇవాళ మిషన్లు కొన్ని సెట్లో ఉన్న వాటికి కూడా మీరు అన్నట్టు ఖచ్చితంగా వాటి మీద క్లెయిమ్ చేస్తే బిల్లులు తగు యాక్షన్లు ఉంటాయి. ఈ నైట్ పూట మరి ఇప్పటి దినంత వరకు కొన్ని పరిమితంగా మాత్రమే మిషన్లు కనపడడం జరిగింది. సమయం రాత్రి 11:30. ప్రాంతం గడ్డి అన్నారం ఈస్ట్ జోన్ కార్యాలయం. మేయర్ ఆకస్మిక తనిఖీ. గాఢ నిద్రలో అధికారులు, కార్మికులు. ఎస్ఎఫ్ఏ గైర్హాజరు. 21 మందికి 6 కార్మికులు మాత్రమే హాజరయ్యారు. కార్మికుల హాజరు పట్టికను చూసి మేయర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రోజు 2 గంటలు లేస్తురా? మీరంతా రోజు చేస్తలేనా? ఒకరోజు రోజు చేస్తున్నారా? ఏంది మరి ఈ గీతలు? వాళ్ళు 6 గంటలకు వచ్చి మీరు చేసి డ్యూటీ వాళ్ళు ఏం చేస్తారు? ఈ 6 మంది 2 రోజులలో ఈ 6 మంది కథ ఏందో, 21 మంది కథ ఏందో తెలవాలి. ఓకే. ఎంజీబీఎస్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను మేయర్ తనిఖీ చేశారు. వే బ్రిడ్జ్ పనిచేయకపోవడం, చెత్త తరలించే వాహనాల డ్రైవర్ల స్థానంలో మరొకరు విధులు నిర్వర్తించడాన్ని గమనించారు. సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన రోడ్లపై చెత్తను వేయవద్దని, తగలబెట్టవద్దని వ్యాపారులను కోరారు మేయర్ బొంతు రామ్మోహన్. మరి అడ్డంగా చెత్త రోడ్డు మీద వేసిన మరి డ్రైనేజీల్లో చెత్తను కన్స్ట్రక్షన్ డబ్రీస్ కూడా మరి ఎక్కడ నాళాల్లో పడివేసినా వాటి మీద కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయి. దయచేసి ప్రజల పార్టిసిపేషన్, ప్రజల సమాచారంతో ఇంకా నగరాన్ని అభివృద్ధి పదంలో స్వచ్ఛ హైదరాబాద్ తీసుకుపోవడానికి మేము సీరియస్గా పనిచేసే ప్రయత్నంలో ఉన్నాం. పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలలుగా చీపుర్లు కూడా ఇవ్వడం లేదనే విషయాన్ని కార్మికులు మేయర్ బొంతు రామ్మోహన్ దృష్టికి తెచ్చారు. మొత్తం మీద మేయర్ ఆకస్మిక తనిఖీలతో అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. సాక్షి న్యూస్, హైదరాబాద్. నగర మేయర్ బొంతు రామ్మోహన్కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 100 రూపాయలు ఈ చలాన్ విధించారు. అర్ధరాత్రి నగరంలో ఆకస్మిక తనిఖీల సందర్భంగా హెల్మెట్ లేకుండా బైక్ నడిపారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చకు తరలేసింది. దాంతో పోలీసులు మేయర్కు ఈ చలాన్ పంపించారు.